ఏంటండి యాక్టివ్‌గా ఉంటున్నారా? లేతే వేరే ఏమన్నా ఆలోచిస్తున్నారా? అంత యాక్టివ్‌గా లేడు అని కొన్ని మాటలొస్తున్నాయి. లేదా ఆయన వేరే ప్లాన్‌లో ఉన్నారని కొన్ని మాటలొస్తున్నాయి. మీకొచ్చిన ఇన్‌పుట్స్ ఏంటి? సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు ఏంటి అని అన్నప్పుడు మనం మీరు మీరు ఈయన అనుమానాలు ఎవరంటే హ్మ్. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీకి ఆయన అధ్యక్షుడండి జనసేన పార్టీకి. హ్మ్. కానీ ప్రభుత్వంలో మాత్రము క్యాబినెట్ అందరిలో ఒక మంత్రి ఆయన కూడా డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఒక హ్మ్. మంత్రిగా మాత్రమే ఉన్నారు. ఆయనేమి ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి నిర్ణయాల్లో ఆయనేమి అగ్రెసివ్ గా కనపడటానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే అలాంటి అగ్రెసివ్ గా వెళ్ళినా సరే సమస్యలు వస్తాయి. ఎందుకు అనంటే కూటమి ప్రభుత్వం అనంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి ఒక కూటమి. ఈ కూటమిలో నాయకత్వం వహించడానికి బాధ్యత కెప్టెన్షిప్ ఎవరికి ఇచ్చారు? చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటారు. అది టెక్నికల్ గా ఆయనకు అప్పచెప్పినటువంటి బాధ్యత. ఆయన ఆయన గౌరవం కొద్దీ డిప్యూటీ సీఎం అనేది ఇచ్చారు. టెక్నికల్ గా డిప్యూటీ సీఎం కి అదనంగా వచ్చేయి ఏమీ లేవు, అదనపు కిరీటాలు కూడా ఏముండవు, బాధ్యతలే. అది ఆయన అందరు మంత్రులు అంటే మంత్రి కాబట్టి ఆయన వచ్చి అగ్రెసివ్ గా ఏం చేస్తాడు? వచ్చి పరిపాలన అంతా నేను చేసేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తానంటే అది కొత్త సమస్యలు సృష్టించేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆయన ఒక ప్రెస్ మీట్ ఒక రివ్యూ కూడా చేసి ఏం చెప్పారు? రెవెన్యూకు సంబంధించినటువంటి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, భూ ఆక్రమణలు ఉన్నాయి, నేను అన్ని జిల్లాలకు వెళ్ళి రివ్యూలు చేస్తాను, కలెక్టర్లతో సమీక్షలు చేస్తాను అనేటువంటి విషయాన్ని ప్రకటించాడు. నేను అనుకుంటాను భవిష్యత్తులో అది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. ఒక మంత్రిగా ఉండి ఆయన డిప్యూటీ సీఎం అనేటువంటి టెక్నికల్ హోదాను అడ్డం పెట్టుకొని వెళ్ళి జిల్లాలకు వెళ్ళి నేను ఎస్పీలని కలెక్టర్ని పిలుస్తాను, రివ్యూ చేస్తాను, గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు, ఈ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన కుంభకోణాలని అన్నింటినీ సమీక్షిస్తాను అంటే కొత్త సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశారు కదా. ఎక్కడికక్కడ భూములు వ్యవహారము ఎన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చిన మొదలు పెట్టారా కృష్ణాంజలి గారు? కృష్ణాంజలి గారు మొదలు పెట్టారా? పీక్స్కి వెళ్తున్నారా? ఆల్రెడీ ఏ ప్రభుత్వం అయినా కానీ కరప్షన్ లేకపోతే ఇలాంటి కుంభకోణాలు ఇది సర్వసాధారణమైన విషయమేనండి. ఒకళ్ళకి మించి ఇంకొకళ్ళు చేసేటువంటి అవకాశం, ఒకళ్ళ అధికారం పోయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటది. అనేకమైన మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతిలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి నాకు తెలిసి అయితే ఉన్నటువంటి వాళ్ళలో సగం మంత్రులను మార్చేటువంటి పరిస్థితి ఉంది. అది ఎప్పుడు మారుస్తారో తెలియదు. ఆల్రెడీ అలాంటి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు తెప్పించుకుంటున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. అందుకని పవన్ కళ్యాణ్ మీరేంది పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా లేడు, అగ్రెసివ్ గా లేడు అని అంటే అగ్రెసివ్ గా పోతే లేనిపోయిన సమస్య కూటమిలో ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కదా. ఇంకా 4 ఏళ్ళు కలిసి ఉండాలి వాళ్ళు. ఇప్పుడు ఈ సమస్యలను తెచ్చుకున్నారు అనుకోండి, పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇచ్చినట్టే కదా. వీళ్ళ మధ్య విభేదాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ హోంశాఖ మిగతా విషయాలు బాగలేదు అని ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది, తెలుగుదేశానికి సంబంధించినటువంటి క్యాడరు ఏ విధంగా తిరుగుబాటు చేశారు, ఏ విధంగా మాట్లాడారు, ఎన్ని ఇబ్బందులు గురయ్యారు అనేటువంటిది ఒక ఘర్షణ వాతావరణం వచ్చినటువంటి పరిస్థితి చూసాం. అందుకని అగ్రెసివ్ గా పవన్ కళ్యాణ్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన పరిస్థితి ఆయన శాఖ పగడ్బందీగా ఉండేటువంటి బాగానే ఉంటుంది. రఫీ గారు ఏంటండి ఏం జరుగుతుంది? అప్పుడే మొదలు పెట్టేశారట. ఏమండి 4 సంవత్సరాలు ఎన్నో చూస్తాం. మళ్ళీ మేము కూటమి 3 పార్టీలు కలిపి ఎన్నికలకు వెళ్తాం. నేను చెప్తున్నాను, రాసుకోండి మీరు. 3 పార్టీలు కలిపి ఎన్నికలు వెళ్తాం. 50 సీట్లు కూడా పెరగబోతా ఉన్నాయి అసెంబ్లీలో. అవి కూడా నేను అదే అడగట్లేదు, మీరు కలిసి వెళ్తారా, విడివిడిగా వెళ్తారా, ఒంటరిగా వెళ్తారా అన్నది నా పాయింట్ కాదు. అప్పుడు